మరి ఈ దినమున దేవుని సన్నిధికి నీవు దేనికి వచ్చావు? నీకు కలిగి లేని దాన్ని బట్టి ప్రభా నాకు ఇది లేదు అది లేదు అని నీవు ఇంకనూ వాగ్వాదముతో కోపము కలిగి దేవుని ఎదుట కంప్లైంట్ చేస్తున్నావేమో, ఫిర్యాదు చేసే వ్యక్తిగా ఉన్నామేమో. గుర్తుంచుకో, ఏ వ్యక్తి కూడా అవతల వ్యక్తి మీద ఫిర్యాదును చేసి ఏది సాధించలేడు. కానీ నీవు ఆ వ్యక్తిని పొగిడి, ఆ వ్యక్తిని స్తుతించి, ఆ వ్యక్తిని గణపరిచి, ఆ వ్యక్తిని నీ జీవితంలో ఇదిగో నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని నేను ఇస్తున్నానని చెప్పినట్లయితే తప్పక ఆ మనిషి నీ కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. మరి మనుషులే ఆ విధంగా జీవిస్తే ఈ దినమున దేవుని సన్నిధికి వచ్చావు, నీవు ఆయన ఎదుట నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? ఆయన కంప్లైంట్ చేస్తున్నావా, లేదంటే ఆయన్ని స్తుతించే మనసు నీవు కలిగి ఉన్నావా? స్తుతించే వ్యక్తిదే సమస్తమైనటువంటి ఆశీర్వాదము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ దినమున నాతో కలిసి స్తుతించడానికి ఎందరూ సిద్ధంగా ఉన్నారు? దేవుణ్ణి బిగ్గరగా అందరము కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా ఉండే వ్యక్తులు కావాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నారు.